హలో, అసలు బ్రష్, స్పాంజ్ ఎలాంటి హెవీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా అలానే తక్కువ బడ్జెట్ లో మేకప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేనైతే ఇప్పుడే నిద్ర లేచున్నాను. సో ఫేస్ కొంచెం పఫీగా అలానే రెడ్నెస్ అయితే ఉంది. ఫేస్ కి ఫుల్ గా ఐస్ అయితే పెట్టుకున్నాను. అదైతే కొంచెం పోర్స్ క్లోజ్ చేస్తుంది. అలానే ఫేస్ పఫీగా ఉంటే అది కూడా నార్మల్ అవుతుంది కొంచెం. మీకు గనక మైగ్రేన్ ఉంటే మాత్రం ఐస్ పెట్టుకోకండి. అలానే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయడం మంచిది, లేకపోతే ఇంకా స్కిన్ డ్రై అయిపోతుంది. ఐస్ పెట్టుకున్నాక ఫేస్ ను ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. ఫేస్ కొంచెం రెడ్ గా ఉంటుంది, నో వరీ. సో ఒక 10 మినిట్స్ అలానే వదిలేసాను. నేనైతే ఫస్ట్ స్నేల్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. అలా కొంచెం ఫేస్ అంతా మసాజ్ చేసుకోవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది. మేకప్ ఏ కాదు, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా ఈక్వల్ గా నెక్ కి అలానే ఇయర్ కి అప్లై చేసుకోవాలి. మీ స్కిన్ టోన్ కన్నా ఎక్కువ డార్క్ అలానే తక్కువగా అయితే ఫౌండేషన్ అయితే తీసుకోకండి, చాలా ఆడ్ గా కనిపిస్తుంది. ఇది ఫౌండేషన్. డీటెయిల్స్ అన్ని క్యాప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాతే ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటాను. కొన్నిసార్లు ఫౌండేషన్ మాత్రమే అప్లై చేసుకోవడం వల్ల క్రాకీగా అయిపోతుంది ఫేస్. సో సన్ స్క్రీన్ తో మిక్స్ చేసి అయితే వేసుకుంటాను. చాలా నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ లో చూసి మీరే షాక్ అవుతారు. మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు ఫౌండేషన్ అయితే కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫౌండేషన్ అలానే సన్ స్క్రీన్ ని చేతి మీదనే మిక్స్ చేసుకుంటాను. అండ్ మీకు హెవీగా కావాలంటే ఇంకొక డ్రాప్ అయితే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే అనీవెన్ స్కిన్ గా ఎక్కడా ఉండదు ఫేస్ లో. యాక్నీ స్కార్స్ ఏమన్నా ఉంటే వాటిని అయితే కవర్ చేయడానికి మెయిన్ గా టార్గెట్ చేయండి. ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. బిగినర్ మేకప్ కాబట్టి నేను ఎలాంటి స్పాంజ్ అలానే బ్రషెస్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ నా ఫింగర్స్ తోనే మొత్తం మేకప్ అయితే చేసి చూపిస్తాను. మీ స్కిన్ టోన్ కన్నా ఎక్కువ డార్క్ గా అయితే ఫౌండేషన్ తీసుకోకండి. చాలా మందికి అసలు సెట్టే అవ్వదు. సో కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కోండి. కొంతమంది ఏం చేస్తారంటే స్కిన్ టోన్ లో ఉన్న ఫౌండేషన్ ఒకటి తీసుకొని అలాగే కొంచెం డార్క్ కలర్ ఫౌండేషన్ కూడా కొంటారు. అలా కూడా ట్రై చేయొచ్చు. మనం ఫేస్ మీద ఏదైతే అప్లై చేస్తామో అది ఈవెన్ గా నెక్ అలానే ఇయర్స్ కి అయితే అప్లై చేసుకోవాలి, లేకపోతే ఆడ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోటోస్ అలానే వీడియోస్ తీసుకునేటప్పుడు అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో మీరు ఫేస్ మీద ఏదైతే అప్లై చేస్తారో దాన్ని నెక్ అలానే ఇయర్స్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవాలి. 2 ఫింగర్స్ యూజ్ చేసి ఫేస్ మొత్తం ఈవెన్ గా అప్లై చేసుకోండి. మామూలుగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే అలానే వదిలేయాలి ఫేస్ ని. దాని తర్వాత ఫౌండేషన్ అయితే అప్లై చేసుకోవాలి. నేనైతే ఫౌండేషన్ విత్ సన్ స్క్రీన్ అయితే మిక్స్ చేసి అప్లై చేసుకుంటాను. సో ఇంకా మీ ఇష్టం. స్టార్టింగ్ లో చూపించా కదా, నేను ఫౌండేషన్ చాలా తక్కువ వేసాను. మీకు కొంచెం హెవీగా కావాలంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, నాకు ఈ సింపుల్ లుక్ అయితే సరిపోతుంది. మీరు కొంచెం హెవీ పార్టీస్ లేదంటే మ్యారేజ్ కలా వెళ్ళాలంటే ఫౌండేషన్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ ఫస్ట్ ఒక సైడ్ మాత్రమే అప్లై చేసి చూపిస్తాను ఫేస్ కి. ప్రోడక్ట్ ఎప్పుడు కొంచెంగానే అప్లై చేసుకోవాలి, మళ్ళీ కావాలంటే కొంచెంగా యాడ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. మిర్రర్ లో దగ్గర నుంచి చూసుకున్నామంటే కరెక్షన్స్ క్లియర్ గా తెలుస్తాయి. సేమ్ ఇయర్స్ కి, నెక్ కి కూడా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఫౌండేషన్ మర్చిపోయినా కూడా కాంపాక్ట్ పౌడర్ హ్యాండిల్ చేస్తే చాలు, కరెక్షన్స్ మొత్తం కాంపాక్ట్ పౌడర్ తోనే క్లీన్ గా చేసుకోవచ్చు. డిఫరెన్స్ చూడండి, హెవీగా లేకుండా చాలా లైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అప్లై చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీకు గనక ఆయిలీ స్కిన్ ఉందంటే సన్ స్క్రీన్ అవాయిడ్ చేయండి. సన్ స్క్రీన్ ఫౌండేషన్ మిక్స్ చేసి ఉన్నాం కాబట్టి ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ అయితే బాగా తెలుస్తుంది బయటికి. పర్లేదు అంటే కాంపాక్ట్ పౌడర్ క్యారీ చేసి దాన్ని అప్లై చేసుకుంటా ఉంటే సరిపోతుంది. చెప్పా కదా, కాంపాక్ట్ పౌడర్ అయినా ఫౌండేషన్ అయినా ఇయర్స్ కి, నెక్ కి ఈక్వల్ గా అప్లై చేసుకోవాలి. ఇదైతే అస్సలు మర్చిపోకండి. చిన్న మిర్రర్ లో చూసుకుంటూ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఇదన్నమాట ఫైనల్ లుక్. కాంపాక్ట్ పౌడర్ అప్లై చేశాక లిప్స్టిక్ వేసుకుందామా, ఐ మేకప్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను. చాలాసేపు ఆలోచించి లిప్స్టిక్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐ మేకప్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. అయితే నా డ్రెస్ లో మెరూన్ కలర్ ఉంది కాబట్టి మెరూన్ అలానే బ్లాక్ షేడ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఈ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఐ మేకప్ ఎక్కువగా ఉన్న ఆడ్ గా తెలుస్తుంది, తక్కువగా ఉన్న అస్సలు బాగోదు. సో దాన్ని బట్టి చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి. ఒకేసారి అయితే ఎక్కువ అప్లై చేసుకో, అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి మీకు కావాల్సిన అవుట్పుట్ ఇదా కాదా అని. ప్రోడక్ట్ ఒకేసారి కాకుండా కొంచెం అప్లై చేసుకోండి, లేకపోతే మీరు కావాలనుకున్న షేడ్ అయితే రాకపోవచ్చు. సో జాగ్రత్త. కొంచెం షైన్ కోసం గ్లిటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఐ షాడోకి వస్తే 2 షేడ్స్ మిక్స్ చేసుకొని మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలర్ వస్తుందా రాదా అని హ్యాండ్ మీద టెస్ట్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది, లేకపోతే వేరే కలర్ అయితే వస్తుంది. ఈ ఐ మేకప్ అయితే సరిపోతుంది నాకు.
ఇప్పుడైతే ఐలైనర్ పెట్టుకుందాం. ఐలైనర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఐలైనర్ తో ప్రాబ్లం ఏంటంటే రైట్ సైడ్ అయితే చాలా ప్రాపర్ గా వస్తుంది, లెఫ్ట్ సైడ్ అయితే రకరకాలుగా వస్తుంది. సో ఇక్కడైతే చాలా జాగ్రత్తగా మెల్లగా ఐలైనర్ అయితే అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఐ మేకప్ చేసుకుంటాం కాబట్టి ఐలైనర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. బిగినర్స్ అయితే అందరికీ ఇదే కొంచెం ప్రాబ్లమ్ గా అనిపిస్తుంది. ఐలైనర్ చాలా జాగ్రత్తగా రెండు కళ్ళకి ఒకేలా ఉండేటట్టు మాక్సిమం ట్రై చేయండి. లేకపోతే ఫస్ట్ థిన్ లైన్ గీసుకొని దాని తర్వాత హెవీగా అయితే అప్లై చేసుకోండి ఐలైనర్, సరిపోతుంది. నేనైతే షూట్ చేసేటప్పుడు కరెక్ట్ గా వస్తుందా రాదా హ్యాండ్ ఇస్తుందేమో అని అనుకున్నాను. ఐలైనర్ అయితే నీట్ గా పెట్టేసుకున్నా. ఇప్పుడైతే బ్లష్ పెట్టుకుందాం. మోస్ట్లీ నేను బ్లష్ అంత ప్రిఫర్ చేయను, సో చాలా లైట్ గా అయితే డాట్స్ గా అయితే పెట్టుకుంటున్నాను. మోస్ట్లీ చీక్స్ కి అలానే నోస్ అండ్ చిన్ కి అయితే పెట్టుకుంటే సరిపోతుంది. నీట్ గా ఫింగర్స్ తోనే బ్లెండ్ చేసుకోవచ్చు. ఒకేసారి యాడ్ చేసుకున్నామంటే తక్కువ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. నేనైతే చాలా లైట్ గా పెట్టుకున్నాను. బై ది వే బ్లష్ ఎప్పుడు ఒకేషన్ ని బట్టి ఎక్కువ కావాలో తక్కువ కావాలో చూసుకోండి. నోస్ మీద హైలైట్ కోసం గ్లిట్టర్ అయితే పెట్టాను. ఫొటోస్ లో అయితే చాలా బాగా కనిపిస్తుంది, సో గ్లిట్టర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా ఓకే. ఇప్పుడైతే మస్కారా పెట్టుకుందాం. ఏదైనా ఈజీ పని ఉందా అంటే అది మస్కారా పెట్టుకోవడం మాత్రమే. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. స్కిన్ కి టచ్ అవ్వకుండా అయితే చూసుకోండి. స్కిన్ కి టచ్ అయితే కొంచెం బ్లాక్ గా అయిపోతుంది. మీకు ఏదైనా ఇలా జరిగిందంటే మోస్ట్లీ కాంపాక్ట్ పౌడర్ తో అయితే కరెక్ట్ అయితే చేసుకోవచ్చు. మిడిల్ లో ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే మనం ఫౌండేషన్ కి వెళ్లకుండా జస్ట్ ఈ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తే సరిపోతుంది. రేర్ కండిషన్ లో మీరు ఫౌండేషన్ యూస్ చేస్తే చాలు. ఈ లుక్ లో నేనైతే కాజల్ అయితే యూస్ చేయట్లేదు. ఐలైనర్ అండ్ మస్కారా మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుందాం. లిప్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ లైన్ అయితే గీసుకోండి. డైరెక్ట్ గా లిప్స్టిక్ వెళ్లకుండా లిప్ లైనర్ యూస్ చేశారంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మీ లిప్ చాలా బాగా కనిపిస్తుంది. లిప్ లైనే కాకుండా లిప్ లైన్ కి కొంచెం లోపల కూడా అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీ లుక్ కి ఎంత డార్క్ లిప్స్టిక్ అయితే సరిపోతుందో అలా చూస్ చేసుకోండి. లిప్స్టిక్ అవసరమే లేకుండా లిప్ లైనర్ తోనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా ఇలానే కూడా బాగుంటుంది, కానీ ఎక్కువసేపు ఉండదు కాబట్టి లిప్స్టిక్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను యూస్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ లో అయితే క్లియర్ గా ఇస్తాను. మీకు కావాలంటే లిప్ లైనర్ ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ లో, లేదంటే ఇలానే బాగుంటుంది. కొంచెం లిప్ గ్లాస్ కూడా యాడ్ చేశాను చాలా షైనీగా కనిపించడానికి. నేనైతే లిప్ లైనర్ తోనే హెవీగా అనిపిస్తుంది కాబట్టి లిప్స్టిక్ చాలా తక్కువ అప్లై చేసుకున్నాను. జస్ట్ లోపల వరకు మాత్రమే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు బొట్టు నాకైతే పర్సనల్ గా స్టిక్కర్స్ అంతగా నచ్చదు, సో బ్లాక్ డాట్ అయితే పెట్టుకుంటున్నా. మేకప్ క్లోజ్ లో చూపిస్తాను, మీరే చూడండి ఎంత ఫ్లాలెస్ గా ఉందో. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలానే బిగినర్స్ అందరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. సరే అయితే.